హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం హౌ లాంగ్, హౌ మచ్, హౌ మెనీ, హౌ ఫార్‌లను ఎలా పర్ఫెక్ట్‌గా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హౌ లాంగ్, హౌ లాంగ్‌ని మనం టైమ్‌ని గురించి క్వెషన్ చేయడానికి గానీ, లేకపోతే మెజర్డ్ లెంగ్త్‌ని గురించి మాట్లాడడానికి గానీ యూజ్ చేయొచ్చు. సో హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ప్రిపేర్ బిర్యానీ? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ప్రిపేర్ బిర్యానీ? బిర్యానీ చేయడానికి ఎంత టైం పడుతుంది జనరల్‌గా అడగడానికి. సో, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రీచ్ ద స్టేషన్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రీచ్ ద స్టేషన్? స్టేషన్ చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది? సో, ఇలా అడగడానికి మనం హౌ లాంగ్‌ని యూజ్ చేయొచ్చు. దీనికి ఆన్సర్‌గా 30 మినిట్స్ లేకపోతే 1 అవర్ ఇలా ఏదైనా చెప్పొచ్చు. దీన్ని మనం పాస్ట్ టెన్స్‌లో అడగాలంటే హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు రీచ్ ద స్టేషన్? స్టేషన్ చేరుకోవడానికి ఎంత టైం పట్టింది మీకు? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్? ఎంత టైం పడుతుంది? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రీచ్ ద స్టేషన్? సో, ఇలా మనం హౌ లాంగ్‌ని యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఎంత సమయం నుంచి అని అడగడానికి కూడా యూజ్ చేయొచ్చు. హౌ లాంగ్ హావ్ యూ బీన్ వెయిటింగ్? హౌ లాంగ్ హావ్ యూ బీన్ వెయిటింగ్? ఫర్ 2 అవర్స్ నౌ. సో, ఎంత సేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు అని అడగాలన్నా హౌ లాంగ్ హావ్ యూ బీన్ వెయిటింగ్? హౌ లాంగ్ హావ్ యూ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్? ఈ ఇంట్లో ఎంత కాలం నుంచి నువ్వు నివసిస్తున్నావు? హౌ లాంగ్ హావ్ యూ బీన్ లివింగ్? ఫర్ 30 ఇయర్స్ నౌ. సో, ఇలా మనం ఆన్సర్ చెప్పొచ్చు. అంతే కాకుండా హౌ లాంగ్ హావ్ యూ బీన్ మ్యారీడ్? హౌ లాంగ్ హావ్ యూ బీన్ మ్యారీడ్? మీకు పెళ్ళై ఎంత కాలమైంది? మోర్ థాన్ 20 ఇయర్స్, మోర్ థాన్ 10 ఇయర్స్ ఇలా ఏదైనా రిప్లై ఇవ్వచ్చు. హౌ లాంగ్ హావ్ దే బీన్ మ్యారీడ్? వాళ్ళకు పెళ్ళై ఎంత కాలమైంది? సో, ఇలా అడగడానికి కూడా మనం హౌ లాంగ్‌ని యూజ్ చేయొచ్చు. అంతే కాకుండా మెజర్డ్ లెంగ్త్‌ని గురించి మాట్లాడడానికి అంటే హౌ లాంగ్ వాస్ యువర్ వెడ్డింగ్ డ్రెస్? హౌ లాంగ్ వాస్ యువర్ వెడ్డింగ్ డ్రెస్? ఎంత లెంగ్త్ ఉన్నింది అని అడగడానికి. దానికి ఆన్సర్‌గా ఇట్ వాస్ వెరీ లాంగ్, ఇట్ వాస్ వెరీ షార్ట్ లేకపోతే నీ లెంగ్త్ ఇలా మనం లెంగ్త్‌ని గురించి మాట్లాడడానికి, క్వెషన్ చేయడానికి కూడా హౌ లాంగ్‌ని యూజ్ చేయొచ్చు. ఇంకా హౌ లాంగ్ ఈస్ ది అమెజాన్ రివర్? హౌ లాంగ్ ఈస్ ది అమెజాన్ రివర్? అమెజాన్ నది పొడవెంత అని అడగడానికి కూడా మనం హౌ లాంగ్ అని యూజ్ చేయొచ్చనమాట. సో, ఇంకా అంతే కాకుండా ఈ మూవీ నిడివి ఎంత? ఎంత టైముంది ఈ మూవీ? హౌ లాంగ్ ఈస్ ద మూవీ? హౌ లాంగ్ ఈస్ ద మూవీ? అంటే ఎన్ని గంటలుంది? 2 అవర్స్, 3 అవర్స్ ఇలా ఏదైనా చెప్పొచ్చు. హౌ లాంగ్ అంటే ఈ మూవీ యొక్క నిడివి ఎంత అని అడగడానికి కూడా హౌ లాంగ్‌ని మనం యూజ్ చేయొచ్చు. ఇంకా హౌ మచ్? హౌ మచ్‌ని మనం అన్‌కౌంటబుల్ నౌన్స్‌ని గురించి క్వెషన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అన్‌కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? లెక్క పెట్టడానికి వీల్లేని నౌన్స్. అంటే ఆహ్, మిల్క్ ఇంకా ఎయిర్, ఫుడ్ ఇలాంటివన్నమాట. మనీ వీటన్నిటిని మనం అన్‌కౌంటబుల్ నౌన్స్ అంటాం. సో, హౌ మచ్ మనీ డు యూ స్పెండ్? హౌ మచ్ టైమ్ డు యూ స్పెండ్ ఆన్‌లైన్? హౌ మచ్ టైమ్ డు యూ స్పెండ్ ఆన్‌లైన్? నువ్వు ఎంత టైమ్‌ని స్పెండ్ చేస్తావు? అంటే హౌ మచ్ టైమ్ డు యూ స్పెండ్? హౌ మచ్ మనీ కెన్ యూ స్పెండ్? హౌ మచ్ మనీ డు యూ స్పెండ్? ఎంత డబ్బు ఖర్చు పెడతావు? సో, ఇక్కడ హౌ మచ్ మనీ అంటున్నాం. మనకు చాలా మందికి డౌట్ ఉండుండొచ్చు. మనీ అంటే కౌంటబుల్ కదా! మరి ఎందుకు అన్‌కౌంటబుల్ అంటున్నామని. ఇక్కడ మనం ఎంత అని అడిగినప్పుడు అది జనరలైజ్ చేసి చెప్తున్నాం. మనీ అంటే జనరలైజ్ చేసి డబ్బు అని. సో, అలాంటప్పుడు హౌ మచ్ మనీ అంటాం. అలా కాకుండా స్పెసిఫిక్‌గా నంబర్ గురించి మాట్లాడేటప్పుడైతే హౌ మెనీ డాలర్స్? హౌ మెనీ డాలర్స్ డస్ ద హౌస్ కాస్ట్? సో, ఎన్ని డాలర్లుంటుంది ఈ ఇంటి ఆహ్, ధర అని అడగడానికి హౌ మచ్ హౌ మెనీ డాలర్స్? అదే హౌ మచ్ డస్ దిస్ హౌస్ కాస్ట్ అని కూడా అనొచ్చు. కానీ స్పెసిఫిక్ నంబర్ గురించి మనం అడగాలంటే హౌ మెనీ డాలర్స్ డస్ ద హౌస్ కాస్ట్? ఇలా మనం అడగొచ్చనమాట. సో, ఇంకా హౌ మెనీని మనం కౌంటబుల్ నౌన్స్ గురించి మాట్లాడడానికి ఎన్ని సార్లు లేకపోతే ఎన్ని అని అడగడానికి యూజ్ చేయొచ్చు. హౌ మెనీ బుక్స్ డు యూ హ్యావ్? హౌ మెనీ కార్స్ డు యూ హ్యావ్? లేకపోతే హౌ మెనీ టైమ్స్ హావ్ యూ రెడ్ దిస్ బుక్? హౌ మెనీ టైమ్స్ హావ్ యూ రెడ్ దిస్ బుక్స్? అని అడగడానికి కూడా మనం యూజ్ చేయొచ్చనమాట. దీనికి ఆన్సర్‌గా అట్‌లీస్ట్ 10 టైమ్స్, అట్‌లీస్ట్ 10 టైమ్స్, 2 టైమ్స్ ఇలా మనం రిప్లై ఇవ్వచ్చు. సో, ఇంకా హౌ మెనీ టైమ్స్ హావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు ప్లే వీడియో గేమ్స్? ఎన్ని సార్లు చెప్పాను నీకు నేను?
చాలా సార్లు చెప్పాను గదా! హౌ మెనీ టైమ్స్ హావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు ప్లే వీడియో గేమ్స్. సో, వీడియో గేమ్స్ ఆడొద్దని నీకు ఎన్ని సార్లు చెప్పాను. సో, ఇలా మనం ఆహ్, హౌ మెనీని యూజ్ చేయొచ్చు. ఇంకా హౌ ఫార్. హౌ ఫార్‌ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే డిస్టెన్స్‌ని గురించి మాట్లాడడానికి. డిస్టెన్స్ అంటే ఎంత దూరం? ఎంత దూరం అని అడగాలంటే హౌ ఫార్. హౌ ఫార్ ఈస్ యువర్ స్కూల్? హౌ ఫార్ ఈస్ యువర్ స్కూల్? దీన్ని ఇంకా వివరంగా అడగాలంటే హౌ ఫార్ ఈస్ యువర్ స్కూల్ ఫ్రమ్ హియర్? ఇక్కడి నుంచి ఎంత దూరం? హౌ ఫార్ ఈస్ యువర్ ఆఫీస్? సో, ఎంత దూరం అని అడగాలంటే. సో, దీనికి ఆన్సర్‌గా 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ ఏదైనా చెప్పొచ్చు. ఇంకా హౌ ఫార్‌ని ఇంకొక రకంగా గూడా మనం యూజ్ చేయొచ్చు. నువ్వు ఎంత కష్టపడగలవు? ఎంత దూరం వెళ్ళగలవు ఈ పనిని సాధించడానికి అని అడగాలంటే హౌ ఫార్? హౌ ఫార్ వుడ్ యూ గో టు కన్విన్స్ యువర్ పేరెంట్స్ ఫర్ హైర్ స్టడీస్? హౌ ఫార్ వుడ్ యూ గో టు కన్విన్స్ యువర్ పేరెంట్స్ ఫర్ యువర్ హైర్ స్టడీస్? లేకపోతే హౌ ఫార్ వుడ్ యూ గో టు కన్విన్స్ యువర్ పేరెంట్స్ టు లెట్ యూ గో అబ్రాడ్? విదేశాలకు వెళ్ళడానికి కన్విన్స్ చేయడానికి ఎంత కష్టపడగలవు? ఏమేమి చేయగలవు నువ్వు? అని అడగడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టగలవు? లేకపోతే హౌ ఫార్ వుడ్ యూ గో టు బికమ్ ఎ టాపర్? హౌ ఫార్ వుడ్ యూ గో టు బికమ్ ఎ టాపర్? టాపర్‌గా ఉండడానికి నువ్వు ఎంత కష్టపడగలవు? ఎంత దూరం వెళ్ళగలవు? ఏమేం చేయగలవు? అని అడగాలన్నా హౌ ఫార్. మన తెలుగులో గూడా అంటుంటాం. ఎంత దూరం వెళ్ళగలవు నువ్వు? ఏం చేయగలవు చెప్పు? అని. అలా అడగడానికి గూడా హౌ ఫార్ వుడ్ యూ గో టు బికమ్ ఎ టాపర్? దీనికి ఆన్సర్‌గా ఐ మేక్ ఎ పర్ఫెక్ట్ టైమ్ టేబుల్. ఐ వర్క్ వెరీ హార్డ్. ఇలా వర్క్ హార్డ్. ఇలా మనం రకరకాలుగా చెప్పొచ్చనమాట. సో, హౌ ఫార్‌ని మనం అలా యూజ్ చేస్తామనమాట. సో, ఇంకా ఈ కాంటెంట్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతకంటే ముందు ఈ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. దానివల్ల నాకు మీకు ఈ టాపిక్ ఎంత మాత్రం అర్థమైందో అర్థమవుతుందనమాట. సో, ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.